నమస్తే. రైతు రంజనికి స్వాగతం. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారోలో వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ కూరగాయకు ఎంతో ప్రాచుర్యం, అలాగే చాలా వాల్యూ కూడా ఉంది. దీని రుచికి మటన్, చికెన్ పోటీ పడలేవని స్థానికులు భావిస్తున్నారు. సంవత్సరంలో కేవలం కొన్ని రోజుల్లో దొరికే ఈ కూరగాయకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దీని ధర కిలో రూ. 200గా ఉంది. జార్ఖండ్ రాష్ట్రం అపారమైన వన సంపదతో నిండి ఉంటుంది. ఇక్కడ అడవుల్లో వివిధ రకాల పండ్లు, పూలు, కూరగాయలు లభిస్తాయి. తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలు వీటిని తమ దైనందిన ఆహారంలో భాగంగా చేసుకున్నారు. అలాంటి ప్రత్యేకమైన వాటిలో ఒకటి వెదురు కర్రీ. దీనిని వెదురు మూలక అని కూడా పిలుస్తారు. ఇది కేవలం వర్షాకాలంలో మాత్రమే వెదురు పొదల్లో పెరుగుతుంది. ఈ కూరగాయ ప్రజల్లో చాలా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం బుకారాలో రహదారి పక్కన విక్రయిస్తున్నారు. బుఖారాలోని సెక్టర్ 1 సిటీ పార్క్ ఎదురుగా వెదురు కర్రీలు అమ్ముతున్న దులాల్ మహతో మాట్లాడుతున్నాను. తాను 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్ క్యారీ బ్లాక్ లోని హరియాల్ గోడ గ్రామం నుంచి ఈ కూరగాయను ఎక్కడికి తీసుకొస్తానని ఆయన తెలిపారు. ఇది చాలా ప్రత్యేకమైన వస్తువని, కేవలం వర్షాకాలంలో మాత్రమే లభిస్తుందని తెలియజేశారు. ప్రజల నుంచి దీనికి చాలా డిమాండ్ ఉందని ఆయన తెలియజేశారు. కూరగాయగా ఉపయోగించడంతో పాటు దీనిని ఊరగాయగా అంటే పచ్చడిగా, మురబ్బా అంటే తీపి నిల్వ పదార్థంగా తయారీకి ఉపయోగిస్తారట. ఇవి చాలా రుచికరంగా ఉంటాయని దులాల్ వివరించారు. దీని ధర కిలోకు రూ. 200 రోజుకు 15 నుంచి 20 కిలోల వరకు అమ్ముడవుతుందని ఆయన పేర్కొన్నారు. అసలు వెదురు కర్రీని ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. ముందుగా వెదురు కర్రీని శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీటిలో పసుపు వేసి ఈ ముక్కలను ఉడికించాలి. 2 సార్లు నీటిని మార్చి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెదురు కర్రీలకు ఉండే ప్రత్యేకమైన వాసన అంటే స్మెల్ మొత్తం పోతుంది. ఇప్పుడు కడాయిలో ఆవ నూనె లేదా మీకు నచ్చిన నూనె ఏదైనా వేసి వేడి చేసుకోవాలి. అందులో జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికించిన వెదురు కర్రీ ముక్కలను వేసి పసుపు, ఉప్పు, ఇతర మసాలాలు వేసి బాగా వేయించాలి. చివరిగా తరిగిన టమోటాలు వేసి కొద్దిగా నీరు కలిపి సన్నని మంటపై ఉడికించాలి. ఈ రుచికరమైన కూరను అన్నం లేదా రోటితో వేడివేడిగా తినవచ్చు. కర్రీల కూర కొనేందుకు వచ్చిన కపిల్ అనే కస్టమర్ మాట్లాడుతూ ఇలా మాట్లాడారు. తమ ఇంట్లో ఏడాది పొడవునా ఈ కూరగాయ కోసం ఆతృతగా ఎదురు చూస్తారట. దీని రుచి అన్నంతో కలిపి తింటే మాంసాన్ని మరిపించేలా ఉంటుందట. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే లభ్యం కావడంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ఆయన తెలియజేశారు. వెదురు కర్రీ కేవలం రుచికరమైనది కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అటవీ ప్రాంతాల్లో ప్రజలకు ఇది ఒక ముఖ్యమైన పోషకాహార వనరు. ఈ ప్రత్యేకమైన కూరగాయను రుచి చూడడానికి, దాని ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఇది సరైన సమయం. మరి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఈ వెదురు కర్రీలు ఖచ్చితంగా పండుతుంది. అందరూ టేస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఈ వెదురు కర్రీని ట్రై చేశారా? చేసింటే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.